వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. యుద్ధం జరుగుతోంది ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమాసియాలో. కానీ ఆ యుద్ధపు సెగ ఇప్పుడు విశాఖ ఉక్కు గుండెను రగిలిస్తోంది. అవును, ఇరాన్లో ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన చమురు, గ్యాస్ సంక్షోభం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికే ముడిసరుకు కొరతతో కొట్టుమిట్టాడుతున్న ప్లాంట్కు ఇప్పుడు గ్యాస్ గండం వచ్చి పడింది. యుద్ధం జరుగుతోంది ఎక్కడో, కానీ అది పెట్టే తిప్పలు మాత్రం అన్ని రంగాలకు వ్యాప్తి చెందుతున్నాయి. ఇరాన్లో జరుగుతున్న యుద్ధం మూలంగా చమురు కొరత ఏర్పడుతోంది. అలాగే గ్యాస్కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాంతో వివిధ రంగాలు అప్పుడే తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కి అవసరమైన ఎల్పీజీకి లోటు ఏర్పడుతుంది. కేవలం 10 రోజులకు మాత్రమే అవసరమైన ఎల్పీజీ స్టీల్ ప్లాంట్లో ఉందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. స్టీల్ ప్లాంట్కి ఒక బాధ కాదు, గత 4-5 ఏళ్లుగా అన్ని విధాలుగానూ అవస్థలు పడుతుంది. ఇప్పటికే ముడి సరుకులు కొరత పట్టి పీడిస్తుంది. ఇప్పుడు గ్యాస్ కొరత కూడా అదనంగా వచ్చి చేరుతోందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఎల్పీజీ 12 టన్నుల స్టీల్ ప్లాంట్కి అవసరం అవుతుంది. ప్రస్తుతం ప్లాంట్లో 120 టన్నుల ఎల్పీజీ మాత్రమే ఉందని చెప్తున్నారు. దాంతో 10 రోజుల తర్వాత ప్లాంట్ ఉత్పత్తి చేయలేక మూసివేతకు గురవుతుందని వారు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ మరో 300 టన్నులకు ఇప్పటికే డబ్బులు కట్టి ఉన్నా కూడా సరఫరా చేసేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయని కార్మిక నేతలు తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆగిపోతే స్టీల్కి కొరత వస్తుంది. అలాగే ఇతర ఉత్పత్తులపై కూడా సమస్యలు వస్తాయని అంటున్నారు. కీలకమైన స్టీల్ ప్లాంట్కి ఎల్పీజీని నిరాటంకంగా సరఫరా చేయాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ఈ మహాపరిశ్రమ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు తోడవడం స్టీల్ ప్లాంట్ మరింత కుంగదీస్తోంది. కేవలం 10 రోజుల్లో గ్యాస్ నిల్వలు నిండుకుంటే వేలాది మంది కార్మికుల పరిస్థితి ఏంటి? ఉత్పత్తి ఆగిపోతే వచ్చే నష్టాన్ని ఎవరు భరిస్తారు? రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముందస్తుగా డబ్బులు చెల్లించిన గ్యాస్ అందడం లేదంటే ఎక్కడో లోపం ఉందన్నది స్పష్టమవుతుంది. ఈ విషయంలో స్పందించి కేంద్రంతో సంప్రదించి స్టీల్ ప్లాంట్ను ఈ గ్యాస్ గండం నుంచి గట్టెక్కించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో హోటళ్లు, హాస్టళ్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.